ఓం శాంతి. మురళీ డేట్ 15/6/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 30/11/2005. ఈరోజు బాబ్దాదా సంపూర్ణంగా సమానంగా ఉన్న పిల్లల్ని చూస్తున్నారు. సమానమైన పిల్లలు ఎలా ఉంటారంటే బాబా మనస్సులో ఇమిడిపోతారు. వారు ఎప్పుడూ నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్మానులుగా ఉంటారు మరియు నిర్మలంగా కూడా ఉంటారు. సమానమైన పిల్లలు స్వతంత్రంగా ఉంటారు. వాళ్ళు దేహ భ్రాంతికి స్వతంత్రంగా ఉంటారు. స్వతంత్రత అంటే ఏంటి? దేహ భ్రాంతికి ఎప్పుడంటే అప్పుడు దేహాన్ని ఆధారంగా తీసుకోవటం, ఎప్పుడంటే అప్పుడు దేహానికి అతీతమైపోవటం. స్వతంత్ర ఆత్మ పాత స్వభావాల సంస్కారాల బంధనాలలో కూడా ఇరుక్కుపోదు, ముక్తులుగా ఉంటారు. మొదటిదేం చెప్పాడు బాబా? దేహ భ్రాంతికి అతీతంగా ఉంటారు. స్వతంత్ర ఆత్మ పాత స్వభావ సంస్కారాలకు అతీతంగా ఉంటారు, ముక్తులుగా ఉంటారు. 3 ఏ దేహదారి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలో ఆకర్షితులు కారు. అందరి సంబంధంలోకొస్తారు. అన్నిటికీ అతీతంగా అందరికీ ప్రియమైన వారిగా ఉంటారు. మనమెవరిమి? అది ఎప్పుడూ గుర్తుంచుకోండి. మనం మాస్టర్ సర్వశక్తివంతులం, త్రికాలదర్శీలం, త్రినేత్రీలం, స్వదర్శన చక్రధారులం. ఈ స్వమానం గనక గుర్తుంటే ఏ కర్మేంద్రియానికి ఆకర్షితులు కాము. అంతిమ పరీక్ష ఎంత సమయం ఉంటుంది? క్షణంలో. మనస్సు బుద్ధిని ఎక్కడంటే అక్కడ ఉపయోగించాలి. క్షణంలో. అది అభ్యాసం చెయ్యండి. ఏ విధంగా సైన్స్ వాళ్ళు లైట్ హౌస్ తయారు చేశారు. స్విచ్ ఆన్ చేయటంతోనే కాంతినిస్తుంది. అలా క్షణంలో మనం అశరీరిగా అయిపోవాలి. దానికి చాలా కాల అభ్యాసం. అప్పుడే క్షణంలో దేహానికి అతీతంగా కాగలుగుతాము. అందుకే రోజంతా అన్ని కర్మలు చేస్తూ అభ్యాసం చెయ్యాలి. మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్ అనేది అవసరం. ఎప్పుడైతే మనస్సుని మన కంట్రోల్లో ఉంచుకుంటామో మనం ఏ కర్మేంద్రియం మనల్ని వశం చేసుకోదు. మనందరం బాబా పిల్లలుగా అయినాక ఎన్నో ప్రతిజ్ఞలు చేశాము. ప్రతిజ్ఞ గుర్తుందా? మాకు ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అని ప్రతిజ్ఞ చేశాము. ఒక్క బాబానే నా ప్రపంచమన్నాం. ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలున్నాయి. ఒక్క బాబాతోనే సర్వ ప్రాప్తులున్నాయి. చదివించేవారు ఒక్కరే, పాలన చేసేవారు ఒక్కరే. పరివారం కూడా ఈశ్వరీయ పరివారం, అది కూడా ఒక్కటే. అన్నీ ఒక్కటే. మన పరివారంలో ఉన్నది కూడా ఆత్మిక స్నేహం. ఇంకా ఏం ప్రతిజ్ఞ చేశాం? సర్వస్వము మీదే బాబా అన్నాం. తనువైన, మనస్సైన, ధనమైన అన్నీ మీవి అన్నాం మనస్సు పూర్వకంగా. నా మనస్సు బాగోలేదు అని అంటారు. అంతా బాబాదన్నప్పుడు మీ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? బాబా ఖజానానే మన ఖజానా అయ్యింది. అందుకే చక్రవర్తులుగా అయిపోయాము.
సర్వ ప్రాప్తులకు అధికారిగా అయ్యాం. ఇంకేం ప్రతిజ్ఞ చేశాము? మేము మీ వారిమి, మీరు మా వారు అని ప్రతిజ్ఞ చేశారు. గుర్తుందా? సర్వ ఖజానాలని స్వయం గురించి, అందరి గురించి ఉపయోగించండి. పిల్లలలో 2 శక్తులు చాలా అవసరము. అది సమయానికి కార్యంలో ఉపయోగిస్తే నిర్విఘ్నంగా తయారవుతారు. 1 సహన శక్తి, 2 రియలైజేషన్ శక్తి. ఈ 2 శక్తులు తప్పకుండా అవసరము. దీన్ని ఉపయోగించండి. బాబాని గుర్తు చేసుకోండి. బాబాకిచ్చిన ఆజ్ఞ గుర్తు చేసుకోండి. బాబాకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో గుర్తు చేసుకోండి. బాబా గుర్తొచ్చినప్పుడు నిర్లక్ష్యం పోతుంది, ఉత్సాహం వచ్చేస్తుంది. బాబ్ దాదా ఏం కోరుకుంటున్నారు? సమయం కంటే ముందు అందరూ ఎవరు రెడీగా అవ్వండి. సంపన్నంగా ఈ విశ్వ స్టేజ్ పైన బాబాతో పాటు పిల్లలైన మనం కూడా ప్రత్యక్షం అవ్వాలి. ఇదే బాబా కోరిక. ఏంటి? సమయం కంటే ముందు తయారవ్వండి. ఇదే బాబ్దాదా కోరిక. ఈ రోజటి మధుర మహావాక్యాలు సమయ సమీపత అనుసారంగా స్వయాన్ని హద్దు బంధనాల నుండి విముక్తం చేసుకొని సంపన్నంగా మరియు సమానంగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న సంపూర్ణులైన సమానులైన పిల్లల్ని చూస్తున్నారు. సమానులైన పిల్లలే బాబా మనస్సులో ఇమిడి ఉన్నారు. సమానులైన పిల్లల విశేషత వారు సదా నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్మానులుగా మరియు నిర్మలులుగా ఉంటారు. ఇటువంటి ఆత్మలు ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటారు. ఏ విధమైన హద్దు బంధనాలలో బంధింపబడి ఉండరు. ఇటువంటి బేహద్దు స్వతంత్ర ఆత్మగా అయ్యానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అన్నింటికంటే మొదటి స్వతంత్రత దేహ బాణం నుండి స్వతంత్రత. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారంగా తీసుకోవటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం నుండి అతీతులైపోవటం. వారు దేహ ఆకర్షణలోకి రారు. రెండవ విశేషత, స్వతంత్రాత్మ ఎటువంటి పాత స్వభావ సంస్కారాల బంధనాలలో ఉండదు. వారు పాత స్వభావ, పాత సంస్కారాల నుండి ముక్తులై ఉంటారు. అలాగే ఏ దేహదారి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలో ఆకర్షితులవ్వరు. సంబంధ సంపర్కాలలోకి వస్తూ అతీతంగా మరియు ప్రియమైన వారిగా ఉంటారు. కనుక ఏ చిన్న కర్మేంద్రియమైన బంధనంలో బంధించటం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శి, త్రినేత్రి, స్వదర్శన చక్రధారి అన్న మీ స్వమానాలను గుర్తు తెచ్చుకోండి. ఈ స్వమానం ఆధారంగా సర్వశక్తివంతుని పిల్లలను ఏ కర్మేంద్రియమైనా ఆకర్షితం చెయ్యగలదా? ఎందుకంటే సమయ సమీపతను చూస్తూ మిమ్మల్ని మీరు ఇలా గమనించుకోండి. క్షణకాలంలో సర్వ బంధనాల నుండి దూరం అవ్వగలనా? ఇటువంటి ఏ బంధనము ఉండిపోలేదు కదా. ఎందుకంటే అంతిమ పరీక్షలో నెంబర్ 1గా అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణం
మనస్సు బుద్ధిని క్షణంలో ఎలా కావాలి అంటే అలా పెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ క్షణంలో అవి ఉండాలి, అలజడలోకి రాకూడదు. ఎలా అయితే ఈ స్థూల శరీరం ద్వారా ఎక్కడకు వెళ్ళాలనుకుంటే అక్కడకు వెళ్ళగలరో, అలాగే బుద్ధి ద్వారా ఏ స్థితిలో స్థితి అవ్వాలనుకుంటే ఆ స్థితిలో స్థితి అవ్వగలరా? సైన్స్ వారు లైట్ హౌస్ మైట్ హౌస్ ని తయారు చేశారు. ఒక్క క్షణంలో స్విచ్ ఆన్ చెయ్యటంతో లైట్ హౌస్ నలువైపులా లైట్ ని ఇవ్వటం మొదలు పెడుతుంది, మైట్ ని ఇస్తుంది. అలాగే మీరు స్మృతి సంకల్పం అనే స్విచ్ ను ఆన్ చేయటం ద్వారా లైట్ హౌస్ మైట్ హౌస్ గా అయ్యి ఆత్మలకు లైట్ మైట్ నివ్వగలరా? అశరీరిగా అవ్వండి అని ఒక్క క్షణంలో ఆర్డర్ వస్తుంది. అప్పుడు అశరీరిగా అయిపోతారు కదా? లేక యుద్ధం చెయ్యాల్సి వస్తుందా? ఈ బహుకాలపు అభ్యాసమే అంతిమంలో సహయోగిగా అవుతుంది. ఒకవేళ బహుకాలపు అభ్యాసం లేనట్లయితే ఆ సమయంలో అశరీరిగా అవ్వటానికి కష్టపడవలసి వస్తుంది. కనుక మొత్తం రోజంతటిలో పని చేస్తూ కూడా పదే పదే ఈ అభ్యాసం చేస్తూ ఉండండి అని బాప్ దాదా సూచిస్తారు. ఇందుకోసం మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్ అవసరముంది. ఒకవేళ మనస్సు కంట్రోల్లోకి వచ్చినట్లయితే ఏ కర్మేంద్రియం కూడా వశీభూతం చేసుకోలేదు. ఇప్పుడు సర్వాత్మలకు మీ ద్వారా శక్తి వరదానం కావాలి. కష్టం లేకుండా వరదానం ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా మమ్మల్ని ముక్తులుగా చెయ్యండి అని ఆత్మలకు మాస్టర్ సర్వశక్తివంతులైన మీ పట్ల ఇదే శుభ కోరిక ఉంది. కష్టపడి ఇప్పుడందరూ అలసిపోయారు. మీరందరూ అయితే శ్రమ పడటం నుండి ముక్తులైపోయారు కదా? లేక ఇప్పుడు కూడా శ్రమ పడాల్సి వస్తుందా? వినిపించి ఉన్నాము, శ్రమ నుండి ముక్తులయ్యేందుకు సహజ సాధనం మనస్సు పూర్తిగా బాబాకు అతి స్నేహిలుగా అవ్వటం. బ్రాహ్మణులైన మీరు ఈ జన్మ లభించటంతోనే చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా? బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నప్పుడు, బ్రాహ్మణ జన్మ ఇచ్చినప్పుడు మీరు చేసిన ప్రతిజ్ఞ ఏంటి? మాకు ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అని చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా? గుర్తుంటే తలూపండి. చేతులను మంచిగా ఊపుతున్నారు. పక్కాగా గుర్తుందా? లేక అప్పుడప్పుడు మర్చిపోతారా? చూడండి, 63 జన్మలైతే మర్చిపోయేవారుగా అయ్యారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ స్మృతి స్వరూపులుగా అయ్యారు. మరి చిన్ననాటి ప్రతిజ్ఞ గుర్తుందా అని బాబా పిల్లలని అడుగుతున్నారు. ఎంత సహజం చేసి ఇచ్చారు. ఒక్క బాబాలోనే ప్రపంచమంతా ఉంది. ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు ఉన్నాయి. ఒక్క బాబా ద్వారానే సర్వ ప్రాప్తులు ఉన్నాయి. చదివించేవారు కూడా ఒక్కరే, మరియు పాలన చేసేవారు కూడా ఒక్కరే. అన్నింటిలో ఒక్కరే. పరివారం ఉన్నా కూడా ఈశ్వరీయ పరివారం. పరివారం కూడా ఒక్క బాబాకు చెందిన పరివారం. వేరువేరు తండ్రుల పరివారం కాదు, ఒక్కటే పరివారం.
పరివారంలో కూడా ఒకరి పట్ల మరొకరికి స్నేహం ఉంది. కేవలం స్నేహం కాదు, ఆత్మిక స్నేహం. జన్మ లభించటంతోనే చేసిన ప్రతిజ్ఞను బాబా గుర్తు తెప్పిస్తున్నారు. ఇంకా ఏం ప్రతిజ్ఞ చేశారు? అందరూ చాలా ఉల్లాస ఉత్సాహాలతో బాబా ముందు సర్వస్వము మీదే, తనువు మనస్సు ధనము అన్నీ మీవే అని మనస్సు పూర్తిగా అన్నారు. బాబాకు ఇచ్చేసిన వస్తువులను కార్యంలో ఉపయోగించేందుకు బాబా తాకట్టు రూపంలో మీకిచ్చారు. మీరు బాబాకిచ్చేశారు కదా, లేక కొద్ది కొద్దిగా తిరిగి తీసుకుంటున్నారా? తిరిగి తీసుకుంటే తాకట్టు పెట్టిన వాటిలో మోసం జరిగిపోతుంది. నా మనస్సు వ్యాకులంగా ఉంది అని కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు. ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, కానీ నా మనస్సు అనేది ఎక్కడి నుంచొచ్చింది? నాది అన్న దానిని నీకు అర్పించేసినప్పుడు ఇంకా నా మనస్సు అనేది ఎక్కడ నుండి వచ్చింది? మీరందరూ అయితే చిల్లి గవ్వ ఖర్చు చెయ్యకుండా చక్రవర్తులైపోతారు. ఇప్పుడు మీదంటూ ఏదీ లేదు, చిల్లి గవ్వ కూడా లేని వారిగా అయిపోయారు, కానీ చక్రవర్తులైపోయారు. ఎందుకని చక్రవర్తులయ్యారు? బాబా ఖజానా మీ ఖజానాగా అయిపోయింది కనుక చక్రవర్తులైపోయారు కదా. పరమాత్మ ఖజానా అంటే అది పిల్లల ఖజానా కనుక బాప్ దాదా ప్రతిజ్ఞను గుర్తు తెప్పిస్తున్నారు. నీది అనే దానిలో నాది అన్న దానిని కలపండి. బాబా మనల్ని ఖజానాలతో సంపన్నంగా చేశారు. బాధ్యత బాబా తీసుకున్నారు అని బాబా చెప్తారు. ఏ మాటలలో చెప్పారు? మీరు నన్ను గుర్తు చెయ్యండి, అప్పుడు సర్వ ప్రాప్తులకు అధికారులుగా అయిపోతారు అని అన్నారు. కేవలం బాబాని గుర్తు చెయ్యండి అంతే. మేము మీ వారిమి, మీరు మా వారు అని మీరు అన్నారు. ఈ ప్రతిజ్ఞ గుర్తుందా? ఖజానాలను ఎల్లప్పుడూ స్వయం కోసం మరియు సర్వుల కోసం కార్యంలో వినియోగించండి అని బాబా చెప్తున్నారు. ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంతగా ఖజానాలు వృద్ధి జరుగుతూ ఉంటాయి. సర్వశక్తుల ఖజానా, సర్వశక్తులను కార్యంలో ఉపయోగించండి. నేను సర్వశక్తివంతుడిని అని జ్ఞానాన్ని కేవలం బుద్ధిలో పెట్టుకోకండి, కానీ సర్వశక్తులను సమయమనుసారంగా కార్యంలో పెట్టండి, సేవలో ఉపయోగించండి. బాప్ దాదా మెజారిటీ పిల్లల లెక్క ఖాతాను చూశారు. ఒకవేళ 2 శక్తులు గుర్తున్నట్లయితే వాటిని అవసరమైన సమయంలో కార్యంలో ఉపయోగించినట్లయితే ఎల్లప్పుడూ నిర్విఘ్నంగా ఉంటారు. మీ ముందుకు రావటానికి విఘ్నానికి శక్తే ఉండదు. ఇది బాబా ఇచ్చే గ్యారంటీ. మామూలుగా అయితే అన్ని శక్తులు కావాలి, కానీ మెజారిటీ చూసినట్లయితే సహన శక్తి మరియు రియలైజేషన్ శక్తి వీటిని గుర్తిస్తారు కూడా, కానీ వాటిని ప్రాక్టికల్ స్వరూపంలోకి తీసుకురావటంలో అటెన్షన్ తక్కువగా ఉంది. కనుక ఏ సమయంలో గుర్తిస్తారో
ఆ సమయంలో నడవడిక ముఖము మారిపోతాయి. చాలా మంచిగా ఉల్లాస ఉత్సాహంలోకి వస్తారు. రియలైజ్ చేశాము అని అనుకుంటారు, కానీ మరలా తర్వాత ఏమవుతుంది? అందరూ అనుభవీలే కదా, మరి ఏమవుతుంది? వాటిని ప్రతి సమయము స్వరూపంలోకి తీసుకురావటంలో లోటు ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్వరూపులుగా అవ్వాలి. కేవలం బుద్ధి ద్వారా తెలుసుకోవటం వేరే సంగతి, కానీ వాటిని స్వరూపంలోకి తీసుకురావటం అవసరం. అప్పుడప్పుడు బాప్ దాదాకు కొంతమంది పిల్లలపై దయ కూడా కలుగుతుంది. పిల్లలు కష్టపడకూడదు, పిల్లలకు బదులుగా నేను చెయ్యాలి అని అనుకుంటారు. కానీ డ్రామా రహస్యమేమిటి? ఎవరు చేస్తారో వారే పొందుతారు. కనుక బాప్ దాదా తప్పకుండా సహయోగాన్నిస్తారు. కానీ చెయ్యాల్సిందైతే పిల్లలే కదా. పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలను చేస్తారు అన్న దానిని బాప్ దాదా చూశారు. అమృత వేళ బాప్ దాదా వద్దకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చాలా మంచి మంచి సంకల్పాలతో కూడిన చాలా చాలా మాలలు వస్తూ ఉంటాయి. వాహ పిల్లలు వాహ అని బాప్ దాదా కూడా సంతోషపడతారు. కానీ చెయ్యటంలో మళ్ళీ ఎందుకని బలహీనంగా అవుతారు? దీనికి కారణం గమనించటం జరిగింది. బ్రాహ్మణ పరివారంలో సంఘటన యొక్క వాయుమండలం, అక్కడక్కడ వాయుమండలం బలహీనంగా ఉంటుంది. దాని ప్రభావం త్వరగా పడుతుంది. మరలా వారి భాష ఎలా ఉంటుందో చెప్పనా? చాలా మధురమైన భాష ఉంటుంది. ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అని అంటారు. అటువంటి సమయంలో ఏ సంకల్పం చెయ్యాలి? ఇది జరుగుతుంది, ఇది నడుస్తుంది, ఇటువంటి మాటలు నిర్లక్ష్యాన్ని తీసుకొస్తాయి. కానీ ఆ సమయంలో ఇటువంటి భాషను పరివర్తన చెయ్యండి. బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఇది బాబాకు ఇష్టమేనా? ఏ విషయాన్ని బాబా ఇష్టపడతారు? బాబా ఇలా అన్నారు, చేశారు అని ఆలోచించండి. ఒకవేళ బాబా గుర్తుకొచ్చినట్లయితే నిర్లక్ష్యము సమాప్తమయ్యి ఉల్లాస ఉత్సాహాలు వచ్చేస్తాయి. నిర్లక్ష్యం కూడా అనేక రకాలుగా వస్తుంది. మీరు పరస్పరంలో క్లాస్ చెయ్యండి, లిస్ట్ తయారు చెయ్యండి. ఒకటేమో సాధారణ నిర్లక్ష్యం, ఇంకొకటి రాయల్ నిర్లక్ష్యం. నిర్లక్ష్యం సంకల్పంలో దృఢతను తీసుకురానివ్వదు. దృఢత సఫలతకు సాధనం. కానీ సంకల్పం వరకే ఉండిపోతుంది, స్వరూపంలోకి రారు. మరి ఈరోజు ఏం విన్నారు? ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకున్నారు కదా. మంచి మంచి ప్రతిజ్ఞలు చేశారు. అవి విని బాప్ దాదా సంతోషపడిపోతారు. కానీ ఎంతగా ప్రతిజ్ఞలు చేస్తున్నారో అంతగా వాటి నుండి లాభాన్ని పొందటం లేదు. కనుక బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు. బాబా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని అడుగుతారు కదా. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు,
సమయం కంటే ముందే అందరూ ఎవరు రెడీగా అవ్వండి. సమయము మీ మాస్టర్గా అవ్వకూడదు. సమయానికి మీరు మాస్టర్లు కనుక సమయానికి కంటే ముందు సంపన్నంగా అయ్యి విశ్వ స్టేజ్పై బాబాతో పాటు పిల్లలైన మీరు ప్రత్యక్షమవ్వాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. మిలనం చేసుకునేందుకు కొత్త కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి. చేతులు బాగా పైకెత్తండి. పొడవుగా చెయ్యి చాపండి. భాగ్యవంతులైన పిల్లలు తమ భాగ్యాన్ని తీసుకునేందుకు చేరుకున్నారు అని బాబ్దాదా కొత్త పిల్లల్ని చూసి సంతోషపడుతున్నారు. అభినందనలు, అభినందనలు. ఇప్పుడు ఎవరైతే కొత్త పిల్లలు వచ్చారో వారిలో ఎవరు అద్భుతం చేసి చూపిస్తారో చూస్తాము. వెనక వచ్చినా కానీ ముందుకు వెళ్లి చూపించండి. బాబ్దాదా వద్దకు రిజల్ట్ అంతా చేరుకుంది. డబల్ విదేశీలతో బాబ్దాదా కలయిక. డబల్ విదేశీలు స్వయంపై మరియు సేవపై మంచి అటెన్షన్ పెట్టుకున్నారు. కానీ ఇందులో కేవలం ఒక చిహ్నాన్ని పెట్టాలి, అండర్లైన్ చెయ్యాలి. ఎవరైతే పరివర్తన అవ్వాలి అన్న సంకల్పాన్ని తీసుకుంటారో మంచి ఉల్లాస ఉత్సాహాలతో ధైర్యంతో సంకల్పం చేస్తారో కానీ దీనికి కేవలం అండర్లైన్ చేస్తూ వెళ్ళండి. చెయ్యాల్సిందే, మారాల్సిందే. మీరు మారి విశ్వాన్ని మార్చాలి. ఇలా దృఢత అనే అండర్లైన్ పదే పదే చేస్తూ ఉండండి. ఇకపోతే బాబ్దాదా సంతోషంగా ఉన్నారు. వృద్ధిని కూడా చూస్తున్నారు మరియు సేవ మరియు స్వయంపై అటెన్షన్ కూడా ఉంది. కానీ పూర్తి టెన్షన్ పోలేదు. అటెన్షన్ ఉంది, మధ్య మధ్యలో కాస్త టెన్షన్ కూడా ఉంది. దానిని పోగొట్టుకోవలసిందే. ఇకపోతే ధైర్యం మంచిగా ఉంది. ధైర్యం ఉంచుకున్నందుకు అభినందనలు. ఎవరైతే కూర్చొని ఉన్నారో వారందరికీ బాబా సహితంగా మీ ధైర్యానికి అభినందనలు ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి. మీరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ బాబ్దాదాకు దూరంగా కూర్చొని ఉన్న చాలా మంది పిల్లల నుండి ప్రియ స్మృతులు లభించాయి. బాబ్దాదా ఒక్కొక్క పిల్లవాడిని తమ నయనాలలో ఇముడ్చుకొని చాలా చాలా మనస్సు పూర్వకమైన ఆశీర్వాదాలనిస్తున్నారు. భారతదేశం నుండి విదేశాల నుండి చాలా మంది పిల్లల స్మృతులు వస్తున్నాయి. లెటర్లు వస్తాయి, ఇమెయిల్స్ వస్తాయి. అవన్నీ బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. బాబ్దాదా ఒక్క క్షణంలో అశరీరీ భవ యొక్క డ్రిల్లును చూడాలనుకుంటున్నారు. ఒకవేళ అంతిమంలో పాస్ అవ్వాలి అంటే ఈ డ్రిల్ చాలా అవసరం. కనుక ఇంత పెద్ద సంఘటనలో కూర్చొని ఒక్క క్షణంలో దేహ బాణం నుండి దూరమయ్యే స్థితిలో స్థితి అవ్వండి. ఎటువంటి ఆకర్షణ ఆకర్షించకూడదు. బాబా డ్రిల్ చేయించారు. మంచిది. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన
అన్న సేవలో తత్పరులై ఉండే విశేష ఆత్మలకు సదా బ్రహ్మ బాబా సమానంగా కర్మయోగీలు, కర్మ మరియు కర్మేంద్రియాల ఆకర్షణ నుండి ముక్తులయ్యే ఆత్మలకు సదా దృఢతను ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో స్వరూపంలోకి తీసుకువచ్చే బాబాకు సమీపమైన మరియు సమానులైన పిల్లలకు బాబ్ దాదా యొక్క మనస్సు పూర్వకమైన ఆశీర్వాదాలు మరియు మనస్సు పూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీతో బాబ్ దాదా కలయిక. ఆరోగ్యవంతులుగా అయ్యారు. ఇప్పుడు అనారోగ్యం పోయింది. మహారథుల నుండి వీడ్కోలు తీసుకోవటానికి రోగాలు వస్తాయి. లోపలే కర్మాతీతులుగా అయ్యే రిహర్సల్స్ చేస్తున్నారు. దాది నిశ్చింత చక్రవర్తి అని జానకి దాది అంటున్నారు. మీకు చింత ఉందా? మీరు కూడా నిశ్చింతులు. ఇరువురు మంచి పాత్రను పోషిస్తున్నారు. చూడండి, అన్నింటికంటే అతి పెద్దదైన బాధ్యత కిరీటాన్ని ధరించటానికి నిమిత్తులుగా అయ్యారు కదా. వీరందరూ సహచరులు. మిమ్మల్ని చూస్తే ఉల్లాస ఉత్సాహాలు వస్తాయి కదా. ఇప్పుడు కొత్తగా ఏం చెయ్యాలి? బాబానే ప్రేరణ ఇవ్వాలి అని అడిగారు. మైటులుగా ఉన్న వారితో కూడిన పుష్పగుచ్చాన్ని కేవలం మైకులుగా ఉంటూ సంపర్కంలో ఉండేవారు సంబంధాలలో కూడా సమీపంగా ఉండాలి. అటువంటి పుష్పగుచ్చాన్ని తయారు చేయండి. సేవ చేసేందుకు ఆ గ్రూపు నిమిత్తంగా అవుతుంది. వారు మైకులుగా అవుతారు, మీరు మైటుగా అవుతారు. బాబా అని చాలా ప్రేమతో ప్రగాఢంగా వెలువడాలి. అప్పుడే ప్రభావం పడుతుంది. వారిని సంబంధంలో సమీపంగా తీసుకురండి. అప్పుడప్పుడు తీసుకొస్తారు కాబట్టి నష కాస్త తక్కువైపోతూ ఉంటుంది. ఎక్కడ సంబంధ సంపర్కంలోకి వచ్చినా అక్కడ సంబంధము మరియు సంపర్కం ఉన్నట్లయితే బాగైపోతారు. వరదానం. సదా శ్రేష్టమైన మరియు నూతన సేవా విధానాల ద్వారా వృద్ధిని కలిగించే సహజ సేవాదారి భవ. సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవను చెయ్యటం, ఇది కూడా సేవకు శ్రేష్టమైన మరియు నూతన పద్ధతి. వజ్రాల వ్యాపారి, రత్నాలన్నీ స్వచ్ఛంగా ఉన్నాయా, మెరుపు మంచిగా ఉందా, సరైన స్థలంలో పెట్టి ఉన్నాయా అని ప్రతిరోజు ఉదయం ఏ విధంగా అన్ని రత్నాలను పరిశీలిస్తారో అలా ప్రతిరోజు అమృత వేళ మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మలను సంకల్పం ద్వారా చూడండి. ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా స్మృతి చేస్తారో అంతగా ఆ సంకల్పాలు వారి వద్దకు చేరుకుంటాయి. ఈ విధంగా సేవ యొక్క నూతన పద్ధతులను తమవిగా చేసుకుంటూ వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. మీ సహజ యోగపు సూక్ష్మ శక్తి ఆత్మలను మీ వైపుకు స్వతహాగానే ఆకర్షితం చేస్తుంది.
స్లోగన్ సాకులను మర్జ్ చెయ్యండి మరియు అనంతమైన వైరాగ్య వృత్తిని ప్రత్యక్షం చెయ్యండి. అవ్యక్త ప్రేరణలు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. అంతర్ముఖులుగా అవ్వండి. జ్ఞాన మననంతో పాటు శుభ భావన, శుభ కామనలతో కూడిన సంకల్పాలను చెయ్యటం, సకాశనిచ్చే అభ్యాసం చెయ్యటము అనే ఈ మనస్సు మౌనాన్ని లేక ట్రాఫిక్ కంట్రోలును చెయ్యటానికి మధ్య మధ్యలో ఒక రోజుని ఫిక్స్ చేసుకోండి. ఎంతగా అంతర్ముఖత అనే గదిలో కూర్చొని రీసెర్చ్ చేస్తారో అంతగానే చాలా చాలా మంచి టచింగులు కలుగుతాయి. మరియు ఆ టచింగుల ద్వారా అనేక ఆత్మలకు లాభం దొరుకుతుంది. ఈరోజు 3వ ఆదివారం ఇంటర్నేషనల్ యోగం ఉంది. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ మంచి వైబ్రేషన్స్ ఇస్తూ ఉండాలి. కూడా ఉండేటువంటిది. వారెప్పుడూ కూడా హద్దులో వచ్చేటువంటి వారు కాదు. అందరూ బాబా పిల్లలే. ఇది బాబా కార్యము. ఈ భావనతో సదా బేహద్దులో ఉండి యజ్ఞాన్ని సఫలతాపూర్వకంగా నిర్విఘ్నంగా తయారు చేశారు. మరి మనమందరం కూడా మమ్మ సమానంగా దూరదృష్టి గలవారిగా అవుతాము. ఏది మాట్లాడినా ఏది చేసినా ఆలోచించి అర్థం చేసుకొని చేసినట్లయితే ప్రతి కార్యంలో సఫలత లభిస్తుంది. ఓం శాంతి.